వందల కోట్ల రూపాయలు పట్టుసీమలో వచ్చిన డబ్బు, రాజధానిలో వచ్చిన డబ్బు, పోలవరం పేరుతో కుమ్మేస్తున్న డబ్బు ఒకటి కాదు, ప్రతి దాంట్లోనూ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నిజంగా వరదలై డబ్బును పారించుకుంటున్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక 3 ఎమ్మెల్సీ స్థానాలు వస్తే ఒక్కొక్క ఎమ్మెల్సీని కొనుక్కోవడానికి వందల కోట్ల ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్సీని గెలుచుకోవడానికి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిక్కుతో ప్రజాస్వామ్యం తలదించుకునేలా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దానికి అనుబంధంగానే చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఎలక్షన్లు జరిగాయి. ఉపాధ్యాయ ఎన్నికల్లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ ప్రజా తీర్పు రాబోతున్నది. చెంప చెల్లు అనిపించేలాగా చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు తీర్పినున్నాడు. ప్రతి ఉద్యోగస్తుడు ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనే ప్రతి ఉద్యోగస్తుడు తీర్పినున్నారు. ఇది రెఫరెండం. మేము చెప్తున్నాం, ఈరోజు మీరు అన్నింటిలో బీఫామ్ ఇచ్చారు. తూర్పు రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం ఉన్నటువంటి పశ్చిమ రాయలసీమలో కూడా మీరు బీఫామ్ ఇచ్చి క్యాండిడేట్లు పెట్టారు. తూర్పు రాయలసీమ, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరులో కూడా మీరు క్యాండిడేట్లు పెట్టారు. అఫీషియల్ బీఫామ్లు ఇచ్చి పెట్టారు. మామూలు వ్యక్తులు పెట్ట సాక్షాత్తు నారాయణ గారి భావార్థినే తీసుకొచ్చి పెట్టారు. పట్టాభిరామ రెడ్డి సొంత భావార్థినే పోటీ పెట్టాడు. వేలాదిగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. హైకోర్టుకి వెళితే హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఈ ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని. ఎంక్వైరీ చేస్తే 14,150 ఓట్లు తొలగించింది హైకోర్టు. తొలగించిన తర్వాత కూడా వేలాది ఓట్లు మిగిలాయి. అన్ని దొంగోట్లు మీరు చేర్చుకొని నారాయణ విద్యా సంస్థల నుంచి ఏలుముద్రగాలని, తమ్మం ప్రశ్నగాలంతా గ్రాడ్యుయేట్స్గా నమోదు చేయించుకొని మీరు సరిపోయిన ఓట్లు కూడా పోల్ చేయించుకొని అన్ని చేసినా కూడా ప్రజా తీర్పు ఎలా ఉందో ఒక్కసారి గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. టీచర్స్కి తీసుకొచ్చి మీరు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చి వాసుదేవ నాయుడు గారిని పెట్టారు. ఆయన పైన మేము ఒక సాధారణ టీచర్ని పెట్టాం, మద్దతు ఇచ్చి ఈరోజు అతను గెలవడం జరిగింది. అనంతపురంలో కూడా మేము గోపాలరెడ్డి గారిని పెట్టాం, అతను మెజార్టీలో ముందుకు పోతున్నాడు. ఇంకొక రకంగా కత్తి నరసింహారెడ్డి గారికి మేము మద్దతు ఇవ్వడం జరిగింది, అది విజయనందుకు మోగించి అతను గెలవడం జరిగింది. మీ ద్వారా చెప్తున్నా, ప్రజలు వేసిన చదువుకున్నటువంటి మేధావులు ఎలా ఓటేస్తున్నారు, ఉద్యోగులు ఎలా ఓటేస్తున్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజా తీర్పు ఎలా ఉందో చూస్తున్నారా అని అడుగుతున్నాం. నేను డబ్బులు పెట్టి కొనుగోలు చేసి 100 మందిలో 150 మందిలో సంఖ్యలు గుద్దుకొని మేము గెలిచాం, మేము పులివెందుల్లో జెండా ఎగరేస్తామంటున్నారు. ఈరోజు సీఎం గారి సొంత జిల్లాలో జరిగినటువంటి మేధావులు వేసినటువంటి ఓట్లలో, ఉద్యోగులు వేసినటువంటి ఓట్లు ఈ ప్రభుత్వానికి చెంప చెల్లు అనిపించేలా తీర్పు ఇవ్వలేదా అని అడుగుతున్నాం. నేను చెప్తున్నాం, పులివెందులు ఎందుకు ముఖ్యమంత్రి గారు మీరు నేను ఒకే పక్క ఊరిలో పుట్టాం, ఒకే నియోజకవర్గంలో పుట్టాం, మీరు పుట్టిన నారావారి పలికిన శాసనసభ్యుడిని నన్ను గెలిపించి మీ పార్టీని ఎందుకు ఓడించారు అని అడుగుతున్నాం. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో మీకు చూపించారు. కాబట్టి డబ్బు ఉందనో, అధికారం ఉందనో, పోలీసు బలం ఉందనో 100 మందిలో 150 మందిలో కొనుక్కొని గెలిచి అది విజయం అనుకుంటే పొరపాటు, తప్పది. ఇట్లాంటి అప్రజాస్వామ్యాలకు పాల్పడితే చాలా ప్రమాదం ఉంటుంది. ఈరోజు చెప్తున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మా చిత్తూరు జిల్లాలో 700 స్థానాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పెద్ద ఎత్తున ప్రకటన చేసుకున్నాడు. ఫోర్స్లోకి ఇనానిమస్ చేసుకున్నారు. ఎవరిని నామినేషన్ కూడా చేశారు. ఆ రోజు అనుకున్నాం ఇతను చాలా తప్పు చేస్తున్నాడు, ప్రజల ఆగ్రహానికి గురవుతాడని. కరెక్ట్గా 6 నెలల్లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో తన సొంత నియోజకవర్గంలో తన కూడా పుట్టిన తమ్ముడిని పెడితే 18,000 ఓట్లతో తన చెంప చెల్లి వినిపించేలా ప్రజలు తీర్పిచ్చి తన కుటుంబంలో తమ్ముడిని ఓడించారు. ఆ రోజు 700 సర్పంచులు గెలిపించుకుంటామన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత జిల్లాలో సొంత తమ్ముడు 6 నెలలు జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారంటే ప్రజా తీర్పు అలా ఉంటుంది. ఈరోజు 150 ఓట్లు మేము కొనేసి మా పార్టీ అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది, మేము ఇంక ప్రపంచంలో మేము సాధించాం, మేము ట్రంప్ కన్నా గొప్పవాళ్ళం, ఇంకొకరైనా గొప్పవాళ్ళం అంటున్నారు. మేము చెప్తున్నాం, ఈరోజు మేధావులు ఓటేశారు,
ఉద్యోగులు ఓటేశారు. ఎలా తీర్పిస్తున్నారు చూడండి. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రావాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మార్పు వచ్చి ఇప్పటికైనా ప్రభుత్వానికి మార్పు వచ్చి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మేల్కొని ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. ప్రజాస్వామ్యయుతంగా రాజకీయం చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ప్రజలుతుంది. అప్పుడు దాకా ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ఖచ్చితంగా ప్రజలు హర్షించరు, మేధావులు హర్షించరు, విద్యార్థులు హర్షించరు. మీకు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ సెలవు.